ఈ పేరు ఎన్నికలకు ముందు చాలా గట్టిగా వినిపించారు నారా లోకేష్. రెడ్ బుక్ పేరుతో ఒక రకంగా గడగడలాడించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ ఓపెన్ అయిపోయింది అనే సంకేతం ఇచ్చారు వరుస అరెస్టులతో. 14 నెలలు అయిపోయింది. మొదటి ఏడాది అయితే రెడ్ బుక్ ఎక్కడ చూసినా రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ అరెస్టులు. వైసీపీ కూడా పదే పదే రెడ్ బుక్ అనడం. తెలుగుదేశం పార్టీ అలాగే నారా లోకేష్ గారు కూడా రెడ్ బుక్లో అందరినీ చేరుస్తున్నామని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పిన నేపథ్యంలో తర్వాత కూడా అధికారులను, నాయకులను వరుసగా టార్గెట్ చేయడం, వీటన్నిటి నేపథ్యంలో వాస్తవానికి గత కొద్ది రోజులుగా అయితే ఈ రెడ్ బుక్ ఊసైతే ఎత్తట్లేదు. ఎందుకు అంటే ఒక రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనే ప్రచారం బలంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది వైసీపీ అని అనుకోవాలేమో. అందుకే ఇంకా పదే పదే ఈ రెడ్ బుక్ అనేది తీస్తే ఒక వ్యతిరేకత పెరిగిపోద్ది, ఒక నెగిటివిటీ పెరిగిపోద్ది అధికార పక్షంలో ఉన్న టీడీపీ మీద అనేది. అందుకే ఇప్పుడైతే కాస్తంత సైలెంట్ అయ్యారనేది. ఎందుకంటే ఎన్నికలు జరిగే దాదాపు నెల రోజుల్లోనే రెడ్ బుక్కు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో